బైబిల్ గ్రంథం నుండి వివాహం కొరకు వాక్యం ఏం చెప్తుంది అనేటటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూచి సాటి అయినటువంటి సహాయం కావాలని ఆ యొక్క మనిషినేమో మంటి నుండి చేసిన తర్వాత అతను ప్రక్కటెముకను తీసి ఆ ఎముకను ఏం చేశారంటే ఆయన స్త్రీగా నిర్మించి మళ్ళీ ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మట్టిలో నుంచి ఏమో పురుషుడు తీయబడ్డాడు, ఆ పురుషుల్లో నుంచి ఏమో ప్రక్కటెముక అనేటటువంటిది తీయబడింది. కాబట్టి ఎందుకంటే ప్రియులారా, మరి జీవిత పర్యంతము కూడా దేవుని యొక్క రాకడ పర్యంతము భార్య అనేటటువంటిది భర్తకి సహకారిగా ఉండాలి. ఏ భార్య అయినప్పటికీ కూడా భర్త గారికి ఎలా ఉండాలండి? సహకారిగా ఉండాలి. అందుకే భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరి ఎడల ఒకరు వారి వారి ధర్మములను నిర్వర్తించేటటువంటి వారుగా ఉండాలని. ఈ రెఫరెన్స్లన్నీ చెప్పట్లేదు, ఒక 5 నిమిషాలు మాత్రమే మరి నేను మాట్లాడుతాను. అదే రీతిగా మరి అశోక్ అయితే చిన్ననాటి నుండి, అంటే సండే స్కూల్ అప్పటి నుంచి కూడా నాకు తెలుసు, చిన్ననాటి నుంచి కూడా చక్కని భయభక్తులు కలిగినటువంటి జీవితంలో జీవించినటువంటి బిడ్డ. ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిచర్యను గురించి సేవకులు చెప్పారు. ఇంకొక పరిచర్య ఏంటంటే, మేము చేసేటటువంటి ఏజెన్సీ పరిచర్యలో 1 వారం దినాలు అడవుల్లో మాతో పాటు నడిచాడు యవనప్రాయంలో. అంత గొప్ప పరిచర్య. కాబట్టి ఆ అడవుల్లో కూడా వాహనాలు నడపగలను. విదేశాల్లో వాహనాలు నడిపాడు, ఇక్కడ నడిపాడు. ఏజెన్సీలో పెద్ద పెద్ద గుట్టల్లో, మెట్టల్లో, లోయల్లో వాహనాలు నడిపాడు. నాన్న ఏ స్టీరింగ్ పట్టుకున్నా నువ్వు నడపగలవు, కానీ ఇక్కడ నుంచి నీ స్టీరింగ్ అనేటటువంటిది ఆశా చేతుల్లో ఉంటుంది. కాబట్టి వివాహం అయిన తర్వాత ఏ భర్త అయినా కూడా ఇంకా స్టీరింగ్ భార్య చేతిలో పెడితే ఆమె నడిపినట్టే నడపాలి. అలాగని కాదు, కానీ వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, వారిరువురు ఏక శరీరమై ఉందురు. కాబట్టి ఇక నుండి కూడా ఈ యొక్క అబ్బాయికి చెప్పేటటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, ఏక శరీరం అనగా ఇక నుండి కూడా నీ శ్వాస, నీ ధ్యాస అన్నీ కూడా ఆశే అయి ఉండాలి. ఇంకేమీ ఉండకూడదన్నమాట. నీ ధ్యాస అంతా తన మీదే ఉండాలి. నువ్వు శ్వాస తీసుకున్నా, శ్వాస విడిచిపెట్టాలన్నా కూడా ఆశే గుర్తుకు రావాలి నీకు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విషయం అన్నమాట. కాబట్టి వారిరువురు ఏక శరీరమై ఉంటారంటే ఇరువురి మాట ఒకటై ఉండాలి. ఇరువురి మాట ఒకటై ఉండాలి. ఒకరిని ఒకరు ఆ యొక్క మాటను గౌరవించుకునేటటువంటి వారుగా ఉండాలన్నమాట. కాబట్టి ప్రియులారా, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి మాట వినరు, ఎంత చెప్పినా కూడా వినరు. కాబట్టి ఒక ఆయన అప్పుడు ఒక దీపం దగ్గర ఏదో వెతుకుతున్నాడట. వెతుకుతుంటే పక్క వాళ్ళు వచ్చి అడిగారట, ఏం వెతుకుతున్నావు అని. నా ఉంగరం పడేసుకున్నాను, నేను వెతుక్కుంటున్నాను అన్నాడట. వెతికారు, చుట్టుపక్కలంతా ఎక్కడా దొరకలేదు. ఇక్కడ దొరకదేమో కానీ నువ్వు అసలు ఎక్కడ పడేసుకున్నావురా ఉంగరం అని అంటే, నేను ఎక్కడో జగన్పేటలో పడేసుకున్నాను అన్నాడట. మరి జగన్పేటలో పడేసుకుని ఈతరాళ్ళు ఎదుగుతున్నావు ఏంటని ఆయన అంటే, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి నేను ఎక్కడైనా ఎదుగుతున్నాను అన్నాడట. కాబట్టి ఎంత చెప్పినా కూడా మాట ఇది కాదు, ఇది కాదని చెప్తే మాట ఎప్పుడు కూడా వినేటటువంటి వారుగా ఉండరు. ఎడ్డమంటే తెడ్డమనేటటువంటి విధానము ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, అక్కడ అడుగుతున్నారు అన్నమాట. అక్కడ అడిగితే పెళ్లి చేసుకున్నటువంటి వాడు విడనాడు వచ్చేటటువంటి మాట అంటే, ఇదిగో తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకునేటటువంటి